అది ఎందుకంటే మొదటి సంవత్సరము అప్పటి వరకు తెలంగాణ వచ్చింది, నీళ్ళు ఆపుకునేటువంటి ఒక సంవత్సరంలో ప్రాజెక్టులు కట్టేది లేదు కదా, ఈ సంవత్సరం అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో చెప్పిన లేఖ ఉన్నది. మరి ఈయన తెలిసి ఉండి కూడా మరి తప్పుడు సమాచారంతో మాట్లాడతాడు. ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నా నేను అనడం లేదు, ఆయనకు తెలిసి కూడా తప్పుడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. నీకు ఎన్నిసార్లు చెప్పినావు కేసీఆర్ గారు ఒక 1 ఇయర్ అని చెప్పినాం, మరి ఈరోజు కూడా అంతకంటే ఎక్కువనే వాడుకుంటుంది మరి ఆంధ్రప్రదేశ్. మీ గురువే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు మేము అనొచ్చా? మన ప్రాజెక్ట్ కట్టుకోవాలి, అది ఆ కట్టుకునేంతవరకు ఈ ట్రిబ్యునల్ లోపట మరి ఆయనకు ఏమీ తెలుసో తెలియదు. నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కొంత హీ షుడ్ గెట్ ది ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లెటర్లు చదవాలి. కేసీఆర్ గారు రాసిన లెటర్లో 5వ పారాగ్రాఫ్లో ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ద 2 states యాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ 18/10/2013 may be followed as a working arrangement for the current year only, without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised or to be raised before appropriate fora. ఇది ఎప్పుడండి? 26 జూన్ 2015 నాడు మరి మనం రాసినాం మినిట్స్ మీటింగ్. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నోట్ చేసింది, మన రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ కాకుండా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యునేషన్ వాళ్ళది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఆన్ 18th and 19th June 2015 టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. ఇది ఎన్నిసార్లు చెప్పినాం? ఎప్పుడు నిందాలు, నిందలేస్తే సరిపోతుంది అనుకునేటువంటి రేవంత్ రెడ్డి. నిందలేస్తే నిలబడే, నిందలు వేయచ్చు, ఏదైనా వేయచ్చు, బటకాల్సి మీద వేయచ్చు, కానీ నిజాలు తెలుస్తాయి. ఎప్పుడైనా ఆలస్యమైనా నిజమే తేట తెల్లమవుతుంది. మీరు అనవసరంగా మొన్న మంచిదే వైద్యనాథన్ గారి దగ్గరికి ఆ రోజు ఎంపీలుగా మేము ఎన్నోసార్లు పోయి కూర్చున్నాం. కేసీఆర్ గారు సూచనలు ఇస్తే వాటిని ఈ విధంగా మరి వేయాలన్నప్పుడు, లేకపోతే దాని నిపుణులైనటువంటి ఇంజనీర్సు మన హైదరాబాద్ నుండి ఢిల్లీకి వస్తే మేము వెళ్ళి కూర్చొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని గంటల తరబడి చర్చించినటువంటి న్యాయవాదులతో మీరు మొన్న మాట్లాడినరు. వైద్యనాథన్ గారు హీజ్ అ మోస్ట్ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఎవరు అపాయింట్ చేసిండ్రు? కేసీఆర్ గారు ప్రభుత్వం అపాయింట్ చేసింది. నువ్వు కొనసాగించు, తప్పులేదు, కానీ నిందలు ఎందుకు వేస్తావు? 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్ అది. మరి ఇప్పుడు నిన్న మీ పార్టీ ప్రభుత్వం కర్ణాటక, మీ పార్టీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు, పాటిల్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏం చేసిన నిర్ణయం? 1,33,000 ఎకరాల భూమి సేకరణ కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 519 నుండి 524 మీటర్ల వరకు ఎత్తు పెంచితే ఆ నీళ్లు మునిగేటువంటి భూములన్నిటి భూసేకరణ చేస్తామని చెప్పినారు. ఇది చాలా ఇల్లీగల్. ఎందుకు? సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఇప్పుడు స్టే ఉన్నప్పుడు ఎట్లా భూసేకరణ చేస్తారు? పోనీ ఆ స్టేలో మీరు పాటించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కర్ణాటకలో? మరి నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, ఈరోజు అన్ని పత్రికలు వచ్చింది, నేను చదవడం జరిగింది, వారు నేను అన్నాడు, ఏమన్నారు? ఈ 524 మీటర్లు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మా 2 జిల్లాల్లో ఫ్లడ్స్ వస్తాయి. ఒకటి సాంగ్లీ, ఇంకోటి కొల్హాపూర్. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఫ్లడ్స్ వస్తాయి. నేను సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నా అని చెప్పిండు. ఇంకా ఫడ్నవీసు ఆయనకేం అవసరం లేదు, మన కింద మన నీళ్ళు రావు, మనకు నీళ్లు రావు, ఆయన నీళ్లు తట్టుతాయని చెప్పి ఆయన సుప్రీంకోర్టు పోవడానికి నిన్న నిర్ణయం తీసుకున్నాడు ఫడ్నవీస్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించలేదు. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి కదా. ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఎక్కడ అన్యాయం జరుగుతుంది? కేసీఆర్ గారు, నువ్వు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏం చేసినాడు కేసీఆర్ అన్నావు.
తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో పట్టినే 2014లో పట్టినే లెటర్ రాసినాం. సెక్షన్ 3 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద ఇన్వోక్ చేస్తూ మీరు మరి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి లేఖ రాసినాం. ఆ లేఖ తదనంతరము సంవత్సరం కాలం వెయిట్ చేసినాం. మోడీ గారి ప్రభుత్వం స్పందించలేదు. సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ కేసు మరి స్పెషల్ మరి ఒక కొత్త ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు 34 లేఖలు రాసిర్రు. ఆ లేఖల డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే ఇస్తాం, డేట్లతో సహా ఎన్ని లేఖలు రాసింది రాష్ట్ర ప్రభుత్వము. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలు, ఉమాభారతి గారు రాసిన లేఖలు, షేకావత్ గారు రాసిన లేఖలు. ఏం చేసిండు ఆ కేసీఆర్? ఇవన్నీ నీకు చెప్తలేరా నీ ఇంజనీర్లు? మీ ఇరిగేషన్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? అడిగి తెలుసుకో. కేసీఆర్ గారి ప్రభుత్వము 2014లో లేఖ రాసి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి కృష్ణా నది పైన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్పంపకం జరగాలని చెప్పి సెక్షన్ 3ని ఇన్వోక్ చేసి లేఖ రాసినాం. ఒక ఏడాది పాటు చూసినాం. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసినాం. తదనంతరం దాన్ని కూడా స్పందించకపోతే షేకావత్ గారితో మరి మీటింగు జరిగినప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నేను తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఆ మీటింగ్లో కేసీఆర్తో పాటు కూర్చున్నాం. ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లోపల మరి మీరు విత్డ్రా చేసుకుంటే నేను కాన్స్టిట్యూట్ చేస్తానని చెప్పి వారు చెప్పడం, మరి విత్డ్రా చేసేటప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేయడం, ఆ ప్రభుత్వం ఎటకేలకు మరి సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకోవడం, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సెక్షన్ 3 కింద నోటిఫై చేయడము, మరి ఈ 2 రాష్ట్రాల మధ్యలోనే పంపకం జరగాలి. అంతకుముందు ఇచ్చిన అవార్డు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు అవార్డుని మాత్రమే, ఆ వాటర్ మాత్రమే ఈ 2 రాష్ట్రాల పంపకం జరగాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆదేశం ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు విచారణ జరుగుతుంది. దానిపైన మొన్న మీరు రివ్యూ చేసిండ్రు. రివ్యూ చేసేటప్పుడు ఇంత చరిత్ర నడిపినటువంటి కేసీఆర్ పట్ల ఎందుకు నీకు ద్వేషం? టీవీలో మాట్లాడారు. నిన్న ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, నిన్న అది 17th సెప్టెంబరు ఒక చారిత్రాత్మకమైన సంఘటన జరిగినటువంటి ఒక ఉత్సవం లోపట గత ప్రభుత్వం ఏం చేయలేదు, నదీ జలాలపై మాట్లాడినందుకే నేను ఇవాళ మాట్లాడతాను. మేము మాట్లాడదలుచుకున్నాం. సుప్రీంకోర్టు స్టే ఉన్న తర్వాత నీ కాంగ్రెస్ ప్రభుత్వం 1,33,000 ఎకరాలు భూసేకరణ చేసి 70,000 కోట్లు ఖర్చు పెడుతూ 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలకు ఎకరం చొప్పున కొంటాం, కన్సెంట్ అవార్డు ద్వారా కొంటామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేస్తే స్పందించదే నీ ప్రభుత్వం. రేపు అవంతా ఇచ్చిన తర్వాత భూసేకరణ జరిగిన అలిమెంట్ ప్రాజెక్టు హైట్ గురించి వెళ్ళి నీకేం గొంతు ఉంటుంది? ఏం వాదిస్తావు? దీనిపైన స్పందించాలి. మాపైన స్పందించేటువంటి నైతిక హక్కు నీకు లేదు. ఒకసారి 2014 మొత్తం చదవండి. ఇరిగేషన్ సెక్రటరీని తీసుకొచ్చి ఆ లేఖలన్నీ చదువు, నీకు అర్థమవుతుంది. ప్రభుత్వాలు కంటిన్యూ ప్రాసెస్. ముఖ్యమంత్రులు మారుతారు, ఎమ్మెల్యేలు మారుతారు, మంత్రులు మారుతారు, బట్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ఇన్ని లేఖలు, అఫీషియల్ లేఖలు ఇవన్నీ. 28 సార్లు మీటింగ్లు పెట్టినారు కేసీఆర్ గారు ఢిల్లీలో. మేమందరం ఎంపీలుగా ఉన్నప్పుడు ఎంపీలుగా పోయినాం. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నేను పోయినా కేసీఆర్ గారితో. ఇవన్నీ దే ఆర్ ఆన్ రికార్డ్. నేను పత్రికా విలేకరులకు కూడా ఇవన్నీ మేము సాఫ్ట్ కాపీస్ పంపిస్తాం మిత్రులారా. అడగాలి మీరు కూడా, పత్రికా విలేకరులు కూడా, అరే ఈరోజు లెటర్ రాసిండు కాదా కేసీఆర్? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 2-3 మాసాల లోపలే లేఖ రాష్ట్రం కృష్ణా ట్రిబ్యునల్ 15 రోజులు పట్టినాయి. ఫస్ట్ లెటర్ షూటప్ యాజ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే కృష్ణా నదికి ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమని చెప్పి లేఖ రాష్ట్రం. తర్వాత ఎస్ఎల్పి ఫైల్ చేస్తాం. షెకావత్ గారితో మరి
కేంద్ర మంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వారి సూచన మేరకు విత్డ్రా చేసుకుంటూ అంటే